నహూము గ్రంథము చదువుతూ ఉన్నాము. ఇది మెసేజ్ నంబర్ 2. ఒకవేళ మీరు గనక డైరెక్ట్‌గా ఈ మెసేజ్ వింటుంటే గనక, లాస్ట్ మెసేజ్ మీరు వింటే గనక, ఈ నహూము గ్రంథాన్ని మరి ఇంట్రడక్షన్‌గా ఓవర్‌వ్యూ లాగా పుస్తకంలోకి వెళ్ళటానికి ముందే, ఈ గ్రంథము ఎందుకు చదవాలి అనేటువంటి విషయాలు నేను చెప్తున్నాను. ఒక 7 విషయాలు చెప్పాను లాస్ట్ మెసేజ్‌లో. మొట్టమొదటి పాయింటు నేను చెప్పటం జరిగింది. నహూము గ్రంథము చాలా చిన్న గ్రంథము. పాత నిబంధన గ్రంథంలో చాలా చిన్న గ్రంథం మాత్రమే కాదు గానీ, ప్రాముఖ్యంగా సంఘానికి ఎక్కువ పరిచయం లేనటువంటి గ్రంథం ఇది. చర్చికి తెలీదు. అసలు నహూము గ్రంథము తీద్దాము అంటేనే చర్చిలో ఉన్న చాలామంది ఇండెక్స్‌కెళ్తారు. నహూము గ్రంథం ఎక్కడుంది అని వెతుక్కుంటూ ఏ పేజ్‌లో ఉందని ఎతుక్కునేటువంటి స్థితిలో ఉంది. మరి సంఘము ఓవరాల్‌గా పాత నిబంధన గ్రంథమే తెలియకపోయినప్పటికి కూడా ప్రాముఖ్యంగా నహూము లాంటి గ్రంథాలను ఆల్రెడీ చాలా పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేసింది. మరి ఇది దేవుని వాక్యము గదా! దేవుని ప్రత్యక్షత గదా! దేవుడే తన ప్రవక్తను పంపించి మనకిచ్చినటువంటి యెహోవా వాక్కు గదా! మరి ఆ వాక్కును మనము అంత నిర్లక్ష్యము ఎలా చేస్తాము? అంత నిర్లక్ష్యం చేశామంటే మనము దేవుని యొక్క శిక్షను ఎలా తప్పించుకుంటాము? దేవుడి ప్రత్యక్షత అంతా గూడా, దేవుని సంకల్పం అంతా గూడా మనము జాగ్రత్తగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం గాబట్టి, మరి నహూము గ్రంథాన్ని మనము చదువుతున్నాము. చిన్న ప్రవక్తల గ్రంథాల్లో మనము ధ్యానిస్తూ వస్తున్నాము. ఇది నాకు గుర్తుండి ఎయిత్ బుక్కా? ఎనిమిదవ బుక్కు. ఎనిమిదవ బుక్కు. దీని తర్వాత ఇంకొక 4 పుస్తకాలున్నాయి. జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. ఆ 4 గూడా చెప్తే గనక 12 చిన్న ప్రవక్తల గ్రంథాలు కంప్లీట్ అవుతాయి. మనము వీటిని జాగ్రత్తగా చెప్పటానికి ప్రతి ప్రయత్నము చేద్దాము. నహూము అనేటువంటి మాటకు అర్థము గొప్ప ఓదార్పు అని నేను చెప్పాను. ఓదార్పు ఎవరికి? పుస్తకం అంతా మాట్లాడుతుంది నినెవె పట్టణం గురించి కదా! అష్షూరీయుల గురించి, అష్షూరు గురించి కదా మాట్లాడుతుంది. సో, ఈ పుస్తకం అంతా మాట్లాడుతున్నటువంటి ప్రాఫెసీ ఏమో ఒక ఫారెన్ కింగ్డమ్ గురించి, ఒక అన్య సామ్రాజ్యం గురించి. మరి ఇంతకీ ఓదార్పు ఎవరికి అని అడిగామనుకోండి, ఆన్సరు చాలా సింపుల్ మీకు తెలుసు. ఈ పుస్తకం రాసింది దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు. ఓదార్పు ఎవరికంటే ఇశ్రాయేలీయులకు, యోధా వారికి. వారికి ఓదార్పు దేవుడు కలుగజేస్తున్నాడు. ఎలా కలుగజేస్తున్నాడంటే, వాళ్ళ శత్రువు అయినటువంటి అష్షూరు సామ్రాజ్యాన్ని ఆయన నాశనం చేయబోతున్నాను అని చెప్పి, దీంట్లో దేవుడు ప్రకటించటం మాత్రమే కాదు, ఎలా నాశనం చేయబోతున్నాడో కూడా చెప్తూ, దేవుడు చక్కగా తన ప్రజలను ఓదారుస్తున్నాడు అనేటువంటిది ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది. సో, ఈ గ్రంథము మరి బయట నుంచి చూస్తూ ఎందుకు చదవాలి అనేటువంటి క్వెషన్‌ను నేను అడిగి నేనేమన్నానంటే, ఈ గ్రంథము చదవటానికి 7 కారణాలున్నాయి. ఆ 7 కారణాల్లో మొట్టమొదటి కారణము నేను లాస్ట్ మెసేజ్‌లో చెప్పాను. చాలా టైము తీసుకొని ఈ పుస్తకము నాకు తెలిసి ఓల్డ్ టెస్టమెంట్‌లో ఒకే చోట దేవుడిని ఇంత గొప్పగా వర్ణించినటువంటి బుక్ నాకు తెలిసి ఇంకొక బుక్ లేదు. ఇలాంటి బుక్కు. సో, చక్కగా అసలు మన దేవుడు ఎవరు అనేటువంటి వర్ణన నేను ఒక 12 పాయింట్లు నేను లాస్ట్ మెసేజ్‌లో చెప్పడం జరిగింది. మీరు వినండి. ఫస్ట్ పాయింట్ నహూము గ్రంథం నేనెందుకు చదవాలి? అందులో నేను ఇశ్రాయేలీయుడిని కూడా కాదు గదా! నేను స్థానిక సంఘంలో, క్రీస్తు శరీరంలో, చర్చ్‌లో ఉన్నటువంటి వాడిని. అసలు నేను నహూము గ్రంథం ఎందుకు చదవాలంటే, మొట్టమొదటి కారణము నేనేం చెప్పానంటే, మీకు, నాకు మన దేవుడు ఎవరో తెలియాలంటే, మనము నహూము గ్రంథము చదవాలి. నహూము గ్రంథంలో మనము దేవుడిని ఉగ్రుడుగా చూస్తాము. నహూము గ్రంథంలో మనము దేవుడిని దీర్ఘశాంతుడిగా చూస్తాము. దీర్ఘశాంతుడికి త్వరగా కోపం రాదు. కోపం వచ్చిందంటే మాత్రం చాలా ఉగ్ర రూపంలో ఉంటది అనేటువంటిది నహూము గ్రంథము మనకి తెలియజేస్తా ఉంది. నేను చాలా ఉదాహరణలు గూడా లాస్ట్ మెసేజ్‌లో చెప్పాను. దయచేసి మీరు వినాలని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇంతకీ 2 మిగిలిన పాయింట్లు గూడా మనం చూద్దాం. అంటే ఎందుకు నహూము గ్రంథము సంఘము చదవాలి? ఎందుకు మనం చదవాలి అనేటువంటిది. రెండో పాయింట్ ఏంటంటే, మనుషుల యొక్క దుష్టత్వం గూడా నహూము గ్రంథము వివరిస్తుంది. మనిషి యొక్క దుష్టత్వము, వికెడ్‌నెస్ అనండి, లేకపోతే పాపము అనండి. దేవుడు తన స్వరూపంలో చేసినటువంటి మనిషి
దేవుణ్ణి విడిచిపెట్టి ఎంత దుష్టత్వానికి వెళ్ళిపోయాడో కూడా ఈ గ్రంథము చాలా చక్కగా వివరిస్తుంది. మనిషి ఎలాంటి వాడు, మనిషి ఎలాంటి దుష్టత్వంలో ఉన్నాడు అనేటువంటిది వివరిస్తా ఉంది. ప్రాముఖ్యంగా నేను ఈ గ్రంథము నినెవె గురించి, తర్వాత అసీరియా గురించి మాట్లాడుతుంది కాబట్టి, ఫోకస్ అంతా గూడా అంటే ఈ గ్రంథంలో దృష్టి అంతా గూడా ఆ సామ్రాజ్యం మీదే పెట్టాడు. ఆ సామ్రాజ్యము చేసినటువంటి పాపాల గురించి మాట్లాడతాడు. ఏం పాపాలు చేశారు వీళ్ళు? వీళ్ళు పాపం చేశారు కాబట్టే దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు గదా వాళ్ళకి. ఏం పాపాలు చేశారు వీళ్ళు? మనిషి యొక్క దుష్టత్వము చూపిస్తూ చెప్తున్నాడు. మిమ్మల్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఎందుకంటే మీరు ఇలాంటి దుర్మార్గపు పనులు చేశారు గాబట్టి, ఇలాంటి పాపం చేశారు గాబట్టి, ఇలాంటి దుష్టత్వం చేశారు గాబట్టి, దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడని చెప్పి ఈ నినెవెకి ప్రకటిస్తున్నాడు. ఏంటి వీళ్ళు చేసినటువంటి దుష్టత్వం? మీకు గుర్తుందో లేదో, నేను యోనా గ్రంథం చెప్పినప్పుడు యోనా గూడా ఎళ్లి ఏమని ప్రకటించినప్పుడు వాళ్ళు మనుషుల గురించి మాట్లాడుతూ ఈ పట్టణం 40 దినములలో నాశనం అవుతదని చెప్పాడు. 3 అధ్యాయము 4 వచనంలో. అంతేకాదు మీరు 9 వచనం చూడండి. మనుషులందరూ ఏం చేశారంటే అప్పుడు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. చూసారండి అక్కడ కూడా ఏంటి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గపు పనులు అనేటువంటివి చూసాం గదా! పట్టణానికి చెప్పిందేంటి దుర్మార్గాన్ని మానేసేయాలి. అంతేకాదు బలాత్కారాన్ని గూడా మానేసేయాలి అని. సో, యోనా మరి చెప్పి ప్రకటించిన తర్వాత ఆల్‌మోస్ట్ 150 ఇయర్స్ తర్వాత నహూము వచ్చాడు. నహూము వచ్చి నహూము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, వీళ్ళ దుష్టత్వము నిండింది. ఆకాశం అంత ఎత్తు ఎళ్ళింది. దీనికి దేవుడు శిక్షించబోతున్నాడు ఈ సామ్రాజ్యానికి, లేకపోతే ఈ పట్టణానికి. సో, వీళ్ళు చేసిన పాపము ఏంటి అనేటువంటిది మనము చూస్తే కొంత మనకి అర్థమవుతది. వీళ్ళు చేసినటువంటి దుష్టత్వం ఏంటి? వీళ్ళు చేసిన పాపము ఏంటి అనేటువంటిది. 3వ అధ్యాయము నేను 2, 3 వచనాలు చదువుతాను. అంటే మనిషి దుష్టత్వము ఏ లెవెల్‌లో ఉంటది అనేటువంటిది. దేవుడు లేని, దేవుడిని విడిచిపెట్టినటువంటి వారి యొక్క దుష్టత్వము ఎలా ఉంటది అనేటువంటిది. 3వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. సో, మొట్టమొదటి పాపము ఏంటంటండి? రక్తాన్ని చిందించారంట. నరహత్య చేశారు. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నినెవె గురించి మాట్లాడుతున్నాడు. నినెవె పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. పట్టణమా, నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. అది ఎడతెగక ఎర పట్టుకొనుచు మోసముతోనూ, బలాత్కారముతోనూ నిండి ఉన్నది. అంటే ఇంకా తినాలి. ఎర అనేటువంటి మాట ఉంది గదా! ప్రే అంటాం మనము. అంటే ఇంకా వేరే వాళ్ళని చంపాలి. ఇంకా వేరే వాళ్ళ జీవితాలు నాశనం జేయాలి. నాశనం జేసి మనము బ్రతకాలి. పట్టుకొనుచు మోసము చేస్తుందంట. మోసం గూడా చేస్తుందంట. అంతేకాదు బలాత్కారంతో నిండి ఉన్నది అనేటువంటి మాటను గూడా మనం చేస్తామనమాట. అంటే మనం ఏమంటాము? కొల్ల అంటాము, దోపుడు అంటాము. ఈ ఎర ఎనకాల ఉన్నటువంటి మాట ప్లండర్ అంటాం గదా! అంటే ఇట్స్ నాట్ జస్ట్ ద బ్లడీ సిటీ. ఇట్ ఈస్ నాట్ ఎ సిటీ ఫిల్డ్ విత్ బ్లడ్. అంటే రక్తముతో నరహత్య చేయడం మాత్రమే కాదు గానీ, వేరే వాళ్ళది లాక్కోవడం. ఎర అనేటువంటిది వేరే వాళ్ళది లాక్కోవటమే గదా! కొల్లగొట్టడము, లేకపోతే దోచుకోవటం అనేటువంటి మాట మనం వాడొచ్చు. మోసము, వేరే వాళ్ళకి అబద్ధం చెప్పటము, అబద్ధం చెప్పి వాళ్ళని నాశనం చేయటము. బలాత్కారము అనే మాట కూడా మనం చూస్తాం. బలాత్కారం అంటే ఏంటంటే, ఫోర్స్ అప్లై చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేయటం అనమాట. బలాత్కారం గూడా మనం చూస్తాం. 3వ అధ్యాయము 4వ వచనానికి రండి. 4వ వచనంలో చక్కని దానివై, వేశ్యవై, చెల్లంగితనమందు జ్ఞానము గల దానివై, జారత్వము చేసి జనాంగముల మీద చెల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దాన. అంటే వీళ్ళు మామూలు పనులు చేయలేదనమాట. మామూలు పనులు చేయలేదు. ప్రలోభ పెట్టటము, వేరే వాళ్ళ జీవితాలను ప్రలోభ పెట్టటము, వాళ్ళను మోసం చేయటము. ఇప్పుడు వేశ్య ఏం చేస్తది? ప్రలోభ పెడతది. ప్రలోభ పెట్టి వాళ్ళని దగ్గరికి తెచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తది. వేశ్య చేసేటువంటి పని అదేననమాట. వీళ్ళు అలాంటిదేదో చేశారంట. చక్కని దానవై అనే మాట ఉంది గదా! అంటే అర్థం ఏంటి? వాళ్ళ సామ్రాజ్యాన్ని, వాళ్ళ పవర్‌ని, వాళ్ళ శక్తిని అంతా చూపించి, బలహీనులైనటువంటి వాళ్ళని చాలామందిని ఆకర్షించి, వాళ్ళకి అబద్ధాలు చెప్పి, వాళ్ళ జీవితాలు నాశనం చేసి, ఏం చేసిందంటే ప్రలోభపెట్టి వాళ్ళని పాడు చేసినట్టుగా మనం ఇక్కడ జారత్వము చేసి, జనాంగముల మీద చెల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దాన్ని. చూడండి ఈ సిన్స్ ఏంటి అనేటువంటిది నేను డెప్త్ మనము టెక్స్ట్ ఎక్స్‌పోజిషన్‌లోకి వచ్చినప్పుడు చెప్తాను. బట్ నేనిక్కడ
వీళ్ళు ఈ అష్షూరు సామ్రాజ్యం చేసినటువంటి కొన్ని పనులు మీకు చెప్పటానికి మాత్రమే నేను ఈ వర్సెస్ చూపిస్తున్నాను. అంతేకాదు మీరు కొంచెం ముందుకు వెళ్ళండి. 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఉంటది. అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను. ఇక్కడ మాట్లాడుతుంది అది అనేటువంటి అది నో అమోను అనే పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. నో అమోను 3:8లో చూస్తాము. ఇది ఐగుప్తులో ఒక పట్టణం అనమాట. నో అమోను అనేటువంటిది. నో అమోను నాశనం అయిపోయింది. నో అమోను నాశనం అయిపోయినప్పుడు మీరెంత అనేటువంటి మాటలో మాట్లాడుతున్నాడు. అది చెరపట్టబడి కొనుపోబడిందని చెప్పి అస్సీరియులకు చెప్తున్నాడు. అంటే నీనెవె పట్టణానికి అస్సీరియులకు చెప్తున్నాడు. మీరు గొప్ప అనుకుంటున్నారు, ఆల్రెడీ నో అమోను అయిపోయింది. సో, మీరు పట్టబడింది అది అని చెప్పి చెప్తున్నాడు. అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను. ఏం జరిగిందంట? రాజమార్గముల మొగలయందు అంటే ద మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా! మెయిన్ అంటే స్ట్రీట్స్‌కి సెంటర్ పాయింట్స్ ఉంటాయి కదా! స్టార్టింగ్ పాయింట్సు, ఎండింగ్ పాయింట్సు లేకపోతే జంక్షన్స్ అలా అంటాం గదా! మొగలయందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకేసి కొట్టి చంపిరి. మనం చూడండి వీళ్ళు ఎంత దుర్మార్గులంటే చిన్న పిల్లల్ని ఏం చేస్తారంట? స్త్రీలను పాడు చేయటమే కాదు, చిన్నపిల్లలు వాళ్ళకంటే చిన్నపిల్లలు ఒకవేళ కోపం పెట్టుకుంటారేమో పెద్దయిన తర్వాత వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలకి. అందుకని చిన్నపిల్లలను కూడా ఏం చేశారంట? రాళ్ళకేసి, బండకేసి కొట్టి చంపారు. వార్‌ఫేర్‌లో మీకు తెలుసు ఓల్డ్ టెస్టమెంట్‌లో ఇది ఇక్కడ కనపడటమే కాదు, చాలా సార్లు కనపడతది. నాకు గుర్తుండి ప్రీవియస్ ఓల్డ్ మైనర్ ప్రాఫిట్స్‌లో కూడా మనం చూసాము. హోషేయలో చూసినట్టున్నాము. మనము ఈ పిల్లలను బండకేసి కొట్టి చంపటము అనేటువంటిది మనం చూస్తాము. ఎందుకంటే వార్ జరిగినప్పుడు శత్రువుని ఒకళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళెవరు మిగలకుండా ఉండాలని ఇలాంటిది చేసేవాళ్ళు. పిల్లల్ని బండలకేసి కొట్టి చంపారంట. దాని గనుల మీద చీట్లు వేసి, దాని ప్రధానులనందరిని సంకెళ్లతో బంధించారంట. అంటే చీట్లేసి బంధించడం ఏంటి? అంటే బేసికల్‌గా ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళని? మార్కెట్‌లో తీసుకెళ్ళి అమ్మేస్తారా ఏంటి చీట్లేసి? వాళ్ళ మీద స్లేవ్ ట్రేడింగ్‌లోకి అమ్మేస్తారా వీళ్ళని? అంటే ఎవరెవరిని ఏం చేయాలి? ఎక్కడెక్కడికి పంపించాలి? ఎవరి జీవితాలు ఏమైపోతాయని వాళ్ళ మీద చీట్లేసి వాళ్ళని అమ్మటం గూడా జేశారంట. అంతేకాదు 10వ వచనం మొదట్లోనే ఉంది గదా! చెరపట్టబడి కొనుపోబడెను అనే మాట కూడా ఉంది గదా! అంటే నో అమ్మోను అనేటువంటి పట్టణాన్ని పాడు చేసింది ఈళ్ళే. యాక్చువల్‌గా పట్టుకుంది ఈళ్ళే. ఎవరు? అస్సీరీయులే. అష్షూరీయులే చేశారు ఈ పనులు. నేను 10వ వచనం చదవటానికి కారణం ఏంటంటే, నో అమ్మోను పట్టణమును పాడు చేసింది వీళ్ళే. ఎలాంటి పనులు చేశారో ఇక్కడ కొంతమందిని చెరపట్టుకొని ఎళ్ళటం అంటే ఏంటి? చెరపట్టుకొని తీసుకెళ్తాం అని తెలుసు కదా! ఎక్సైల్‌గా పట్టుకొని చెరపట్టుకొని పట్టుకెళ్ళేటప్పుడు మామూలుగా మంచి మంచి లగ్జరీ బట్టలేసి లేకపోతే షూ ఏసి తీసుకెళ్ళరనమాట. సో, దాదాపు బేర్ బాడీ మీద జస్ట్ చిన్న నడుం చుట్టూ కొద్దిగా క్లాత్ ఉండి చెప్పులు గూడా లేకుండా కాళ్ళకో, చేతులకో తాడో లేకపోతే చైనో కట్టి ఆహ్, ఒ వందల వందల కిలోమీటర్లు నడిపించుకుంటా లాక్కెళ్ళిపోతా ఉంటారు. సో, ఈ ఈ పాపాలన్నీ గూడా అస్సిరియా చేసింది. నినెవె క్యాపిటల్ కదా! క్యాపిటల్ పట్టణం అది. బట్ అస్సిరియా ఇలాంటి పనులన్నీ చేసింది. అంటే నరహత్య, కొల్ల, దోపుడు, మోసము, బలాత్కారము, ప్రలోభ పెట్టడం, అబద్ధాలాడటము, తర్వాత వేరే వారిని చెరపట్టుకొని ఎళ్ళిపోవటము, మరి దేశాలను అమ్మేయటము. ఒకటి కాదు. అంటే ఈళ్ళు చాలా దారుణమైనటువంటి ప్రజలండి. చాలా ఘోరమైనటువంటి ప్రజలు. ఈ అష్షూరు దేశస్థులు. మనము అష్షూరు అనేటువంటి మాట ఈ పుస్తకంలో ఒకేసారి కనపడతది. మనం చెప్పాను 3వ అధ్యాయం 18వ వచనంలో అష్షూరు రాజా అనేటువంటి మాట కనిపిస్తది. ఇంగ్లీష్‌లో అస్సీరియా అంటాము. తెలుగులో అష్షూరు అంటాము. ఇది మనకి ఒకసారే కనిపిస్తది. బట్ నినెవె అష్షూరు సామ్రాజ్యానికి క్యాపిటల్ గాబట్టి, నినెవె గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు క్యాపిటల్ గురించి మాట్లాడుతున్నాడని అనుకోకూడదు. దేవుడు సామ్రాజ్యం అంతటి గురించి మాట్లాడుతున్నాడనమాట. మాట్లాడుతున్నాడు. సో, వీళ్ళు భయంకరమైనటువంటి పనులు చేశారు అనేటువంటిది. సో, ఇప్పుడు మీరు చూడండి, దేవుడు లేని ప్రజలు, దేవుడిని విడిచిపెట్టినటువంటి ప్రజలు, వాళ్ళల్లో ఉండే దుష్టత్వం అంతా గూడా ఇదే. మనము 2025 సంవత్సరంలో ఇక్కడ కూర్చొని చూసినా కూడా దోచుకోవటం లేదా, నరహత్య లేదా, మోసం లేదా, బలాత్కారం లేదా, ప్రలోభ పెట్టటం లేదా, ఇవన్నీ గూడా చెల్లంగితనము లేదా, వేశ్యలుగా ఉండి మనుషులను నాశనం చేయటం లేదా, ఏమి లేదు. దేశాలను అమ్మేయటం లేదా, దేశాలను నాశనం చేయటం లేదా, దేశాల మీద యుద్ధానికెళ్ళట్లేదా, వేరే వాళ్ళని ఆక్రమించుకోవట్లేదు. ఏం లేదు. ఏం లేదంటే అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి పాపాల లిస్ట్ అంతా గూడా ఇప్పుడు గూడా ఉంది. బట్ నేను చెప్పాలనుకున్న పాయింటు అంటే నహూము గ్రంథం ద్వారా మనం దెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే,
ఎవరు ఏం జేస్తున్నారు, ఎక్కడ ఏం జేస్తున్నారు అని ఎవరు గమనించినా, గమనించకపోయినా దేవుడు మాత్రం గమనిస్తున్నాడు. నేను చెప్పాను, మనము ఎక్కువ సార్లు వ్యక్తిగతమైన రక్షణ గురించి మాట్లాడతాం గానీ, దేవుడు ఎలాంటి ప్రభువు అంటే, మన ప్రభువు అన్ని దేశాలను గమనిస్తున్నాడు. ఎవరెవరు ఎలాంటి పాపము చేస్తున్నారో, ఈ భూమి మీదనున్న ప్రజలను ఎలా భయపెడుతున్నారో అన్నీ గూడా దేవుడు గమనిస్తున్నాడని గూడా నేను చెప్పాననమాట. అస్సీరియా సామ్రాజ్యము, అషూరు అనేటువంటి సామ్రాజ్యము నేను లాస్ట్ మెసేజ్‌లో బ్రీఫ్‌గా మెన్షన్ చేశాను. ఇది ఒక చిన్న పట్టణము. అషూరు అనేటువంటిది ఒక పట్టణం. టైగ్రస్ రివర్‌ని ఆనుకొని ఉన్నటువంటి పట్టణం. మోడర్న్ టైమ్‌లో ఇప్పుడు ఇరాక్‌లో ఉందన్నమాట ఈ పట్టణం. ఈ పట్టణం ఉండేది. నినివే గూడా ఇరాక్‌లోనే ఉండేది. ఈ పట్టణము చాలా చిన్న పట్టణము. మనము ఈ పట్టణం యొక్క పేరు యాక్చువల్‌గా నేమ్ ఉంది గదండీ! అషూరు నేము అనేటువంటి నేము మనము బైబిల్‌లో వెరీ ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్‌లోనే చదువుతాం. రెండో అధ్యాయంలోనే ఉంది. రెండో అధ్యాయము 14 వచనంలో ఈ మాట ఉంది. మూడో నది పేరు హిద్కియేలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది అనేటువంటి మాట మనం చూస్తాం. అషూరు అనేటువంటిది ఆ పట్టణము, థట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అస్సీరియన్ కింగ్డమ్. అస్సీరియా యొక్క సామ్రాజ్యము మొదలైంది ఈ అషూరు పట్టణము నుంచి అనమాట. అషూరు పట్టణము ఒక వర్తక పట్టణము, వాణిజ్య పట్టణము. ఇది ట్రేడ్ సెంటర్, కమర్షియల్ సిటీ. ట్రేడ్ సిటీ ఆర్ కమర్షియల్ సిటీ అని చెప్పొచ్చు. ఒక సిటీనే ఇది మొదలైంది. ఎలా మొదలైంది? ఒక సిటీనే. ఒక చిన్న సిటీ. ఆ సిటీ నిజానికి మీరు హ్యుమానిటీస్ గాని, హిస్టరీ గాని చదువుకుంటే, ఏ హిస్టరీ బుక్‌లోనైనా గూడా మీకు చెప్పేదేంటో తెలుసా? భూమి మీద సామ్రాజ్యాలలో మొట్టమొదటి సామ్రాజ్యం ఏంటంటే అషూరు సామ్రాజ్యం. ఎవరు సామ్రాజ్యాల గురించి మాట్లాడాలన్నా ఎక్కడ మొదలుపెట్టాలి సామ్రాజ్యాల గురించి మాట్లాడటం? అస్సీరియా దగ్గర మాట్లాడాలి. మనము ఆలోచించాల్సిందేంటంటే, ఒక చిన్న పట్టణము, ఒక పట్టణము అంటే ఆ నది పక్కన ఉన్న ఒక పట్టణము అంత సామ్రాజ్యం ఎలా అయింది? అసలెందుకయింది? వాళ్ళు ట్రేడ్ రూట్‌లో ఉండేవాళ్ళు. అంటే ట్రేడ్ రూట్ అంటే అర్థం ఏంటంటే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, వర్తకులు వీళ్ళందరూ ప్రయాణం చేస్తా ఉండేవాళ్ళు ఆ పట్టణంలో నుంచి. ఆ పట్టణంలోకి రావటము, వీళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు కొనుక్కోవటం, వాళ్ళ దగ్గర ఉన్నది వీళ్ళు కొనుక్కోవటం చేసేటువంటి ఆ చిన్న పట్టణము, అంత పెద్ద మహా సామ్రాజ్యము ఎలా అయింది? ఎందుకయింది? ఇప్పుడు ఈ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మనం ఈళ్ళు ఇలా ఎందుకయిపోయారసలు? ఈళ్ళింత దుర్మార్గులు, ఇంత ఇంత భయంకరమైనోళ్ళు ఎందుకయిపోయారు? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే అస్సీరియన్ల గురించి మీరు చరిత్ర చదివారనుకోండి, వాళ్ళు చాలా క్రూరమైన వాళ్ళని చరిత్ర చెప్తుంది. మనుషులే భయంకరమైన, క్రూరమైనటువంటి వాళ్ళు. వాళ్ళు క్రూరమైన వాళ్ళు, దారుణమైన వాళ్ళు. మనం క్రూయల్ అంటాం గదా! మనం క్రూయల్ అనే మాట వాడతాం ఇంగ్లీష్‌లో. దే ఆర్ క్రూయల్ పీపుల్. అంటే ఒరిజినల్‌గా సిటీగా ఉన్నప్పుడు అంటే వాళ్ళు సామ్రాజ్యం కాకముందే క్రూయల్ అని నేను అంటలేదు. సామ్రాజ్యం అయిన తర్వాత వాళ్ళు ఎలా అయ్యారో చెప్తున్నాను. సామ్రాజ్యంగా ఎందుకయ్యారో చెప్తాను మీకు. బట్ వాళ్ళు సామ్రాజ్యం అయిపోయిన తర్వాత, చాలా పెద్ద సామ్రాజ్యం అయిపోయిన తర్వాత, వాళ్ళు భయంకరమైనటువంటి క్రూయల్ పీపుల్ అయ్యారు. బార్బారిక్ అంటాం మనం. క్రూయల్‌తో పాటు ఇంగ్లీష్‌లో ఆటవికమైనటువంటి, క్రూరమైనటువంటి, అనాగరికమైనటువంటి మనుషులు. ఇంకో మనం కొన్నిసార్లు బ్రోటల్ అని గూడా అంటాం. అంటే పాశవికం అంటాం గదా! ఆ పాశవికమైనటువంటి మనుషులు. మనము అమానుష్యము అనే మాట కూడా వాడతాం. ఇన్‌హ్యూమన్ అంటాం గదా! వాళ్ళు మనుషుల్లాగా ప్రవర్తించరీళ్ళు. మనుషుల్లాగా చేయరు పనులు. వీళ్ళు చాలా దారుణమైనటువంటి వాళ్ళు. దయలేని వాళ్ళు, జాలి లేని వాళ్ళు. వీళ్ళు నిజానికి మృగాలు అని గూడా మనము చెప్పొచ్చనమాట. వీళ్ళు ఎంత మృగాలు ఏం జేస్తారు అనేటువంటిది అంటే, మనం ఇక్కడ నహూము గ్రంథంలో వీళ్ళను చూసినటువంటిది చాలా తక్కువే. యాక్చువల్‌గా ఈళ్ళు జేసినటువంటి పనులు మనం గ్రంథంలో నుంచి ఎళ్తున్నప్పుడు కొన్ని మొదటి అధ్యాయంలో, రెండో అధ్యాయంలో, మూడో అధ్యాయంలో చూస్తాం. నేను మూడో అధ్యాయంలోనే ఒక 3 వచనాలు చదివాను. ఈళ్ళు ఎలాంటి వాళ్ళని చెప్పటం కోసం. బట్ మనము డీటెయిల్డ్‌గా చదువుతాము. వీళ్ళు ఎంత దారుణమైనటువంటి మనుషులంటే వీళ్ళకి సైకలాజికల్ వార్‌ఫేర్ బాగా తెలుసు. సైకలాజికల్ వార్‌ఫేర్ అంటే ఏంటంటే, ముందు మనుషుల హృదయాల్లోనే భయం పుట్టిస్తారనమాట. వాళ్ళు అస్సీరియా అనే పేరు విన్నారంటేనే మనుషులు వణికిపోయేటట్టు చేస్తామనమాట. అంటే అసలింక యుద్ధం స్టార్ట్ అవ్వదు. వాళ్ళింక అక్కడ బయలుదేరరు. ఏమి ఉండదు. సైన్యం లేదు, ఏమీ లేదు. ముందే అస్సీరియా బయలుదేరుతుంది అనేటప్పటికే ఇక్కడ మనుషులందరూ హృదయాలు పగిలిపోవాలి. పగిలిపోయి ఇంకా వణికిపోయి గజగజ వణికిపోయేటట్టు చేసేటువంటి వార్‌ని మనం సైకలాజికల్ వార్ అంటాం. సైకలాజికల్ వార్‌లో వీళ్ళు చాలా చాలా ఎక్స్‌పర్ట్స్ అనమాట. ఎక్స్‌పర్ట్స్. ఆ మనుషుల్ని భయభ్రాంతులు చేయడం,
మనుషుల్ని నిద్రపోకుండా చేయటం. అంటే ఏ దేశమైనా గూడా వణికిపోయేటట్టు చేయటము. ఆ రాజులను సామ్రాజ్యం మీదకెళ్ళినప్పుడు వీళ్ళ పనులు గూడా చాలా దారుణంగా ఉంటాయి. అసలు వెళ్ళటానికి ముందే వార్నింగ్ ఇస్తారు. మేము వచ్చి మిమ్మల్ని పట్టుకొని మీ దేశమంతా పట్టుకెళ్ళిపోయి మీ దేశం నాశనం చేయకుండా ఉండాలంటే మీరంతట మీరే సరెండర్ అవ్వండి మాకు. మీరంతట మీరే సరెండర్ అవ్వండి. సరెండర్ అయ్యారంటే గనక మీ సంపద మేము తీసుకుంటాము. మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో మా సామ్రాజ్యంలో ఎటో ఒక మూల ఇసిరేస్తాం. మీరు మీ భూమిలో ఉండటానికి వీల్లేదు. మీరు మీ భూమిలో ఉన్నారనుకోండి, ఆ భూమి మీద మీకు ప్రేమ పెరుగుతది. మీరు మీరు ఇక్కడే ఉన్నారనుకోండి, మీ కుటుంబాల మధ్య ప్రేమ పెరుగుతది. ఆళ్ళు తెలుసు నాకు, ఈళ్ళు తెలుసు నాకు, వాళ్ళు బంధువులు నాకు, ఈళ్ళు బంధువులు నాకంట. అందుకని ఏం చేయాలి? మొత్తం అందరిని పట్టుకొని ఒక చెట్టుని ఎలాగైతే మనం పీకేస్తామో, వాళ్ళని ఆ దేశంలో నుంచి పీకేసి తీసుకెళ్ళి ఇంకొక చోట ఎక్కడో ప్లాంట్ చేస్తారనమాట. ప్లాంట్ చేసినప్పుడు ఏం జరుగుతది? వాళ్ళకి ఏ థ్రెట్ ఉండదనమాట. అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడతారనమాట. ఆ దేశంలో ఉన్నోళ్ళని ఇక్కడ, ఈ దేశంలో ఉన్నోళ్ళని అక్కడ. అంటే టచ్ చేయకుండానే ఏం చేశారిప్పుడు? ఆ దేశాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఈ దేశాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. వాళ్ళ సంపద తీసుకొని జేబులో యేసుకున్నారు. ఈళ్ళ సంపద తీసుకొని వీళ్ళందరిని బానిసలను చేశారు. సంపద అంతా ఎక్కడికొచ్చింది? నినివే పట్టణానికొచ్చింది. నినివే పట్టణంలో ఏం చేస్తున్నారు? నినివే పట్టణంలో ప్యాలెస్‌లు కట్టుకుంటున్నారు. గార్డెన్‌లు కట్టుకుంటున్నారు. జూ పార్కులు కట్టుకుంటున్నారు. బొటానికల్ గార్డెన్స్ కట్టుకుంటున్నారు. డబ్బులన్నీ ఎవరియి? డబ్బులన్నీ వేరే వాళ్ళు. ముందు అసలు ముట్టడి గూడా వేరు. ముందసలు వస్తున్నారనే సమాచారంతోనే చాలా వరకు బెదిరిస్తారు. మీకు గుర్తులేదా? సన్హెరేబు యోధా మీదకి పంపిస్తాడు హిజ్కియా దగ్గరికి. అంటే వెరీ సైకలాజికల్ వార్‌ఫేర్ అని మామూలుగా ఉండదనమాట. వచ్చి మేము రాకముందే మిమ్మల్ని మీరు సరెండర్ చేసుకోండి. మీరు బతుకుతారు. మీరు బతికి జాగ్రత్తగుంటారు. మిమ్మల్ని వేరే దేశానికి పంపించేస్తాము. ముందే చెప్తున్నాడు. వీళ్ళు వినలేదనుకోండి, ముందొస్తారు. ఆ పట్టణం మీదకి, ఆ దేశం మీదకి. ఆ దేశం మీదకొచ్చి, ఆ దేశాన్ని ముట్టడేయాలి. లేకపోతే పట్టణాన్ని లేకపోతే దేశాన్ని ముట్టడేస్తారు. ముట్టడేసి లోపలికి ఆహారము వెళ్ళనివ్వరు. మనుషులు లోపల వాళ్ళని వాళ్ళే చంపుకొని తినాలి. వాళ్ళు వాళ్ళు పుట్టిన వాళ్ళని చంపుకొని తినాలి. లేకపోతే వాళ్ళని వాళ్ళే చంపుకొని తినాలి. ఒక్కసారి లోపలికి పట్టణంలో గనక వెళ్లారంటే, వాళ్ళు ఎలాంటి పనులు జేస్తారంటే, అంటే అస్సీరియన్‌లకు ఉన్నటువంటి ఈ వార్ టాక్టిక్స్ ఏంటంటే, మొత్తం ఆహ్, పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరిని చంపి ఒక పెద్ద కుప్పేస్తారు. ఆ కుప్ప గూడా ఎక్కడేస్తారంటే, ఆ పట్టణానికి మెయిన్ ఎంట్రన్స్ ఉంటది చూడండి. ఆ మెయిన్ ఎంట్రన్స్‌లో పెద్ద కుప్పేస్తారనమాట. శవాల కుప్పనమాట. ఆ! మేబీ కొన్ని సార్లు ఏం జేస్తారంటే, శవాల కుప్పేసి తలలుంటాయి గదా! తలలన్నీ గూడా గోడకేలాడదీస్తారు. శవాలు మాత్రం కుప్పలుగా పడుండి, తలలన్నీ మాత్రం ఎలాడుతా ఉంటాయన్నమాట. వాళ్ళు వాళ్ళకి కళ్ళు పీకేయటం అన్నా, మన శరీరంలో ఉన్న భాగాలు ప్రతి ఒక్క భాగం ఎక్కడికక్కడ ముక్కలు, ముక్కలు కట్ చేయటం అన్నా గూడా పెద్ద విషయమేం గాదు. వాళ్ళు మనుషుల్ని పీసెస్ కట్ జేస్తారు. లేకపోతే మనిషిలో ఉన్నటువంటి భాగాలనన్నిటిని గూడా పీసెస్ నాలుకతో సహా, నాలుక లాగి కట్ చేస్తారంట. కళ్ళు బయటికి తీసేస్తారంట. అంటే ఇదంతా ఎందుకు చేస్తారంటే భయభ్రాంతులను చేయటానికి. అంటే వీళ్ళు అమ్మో! అస్సీరియన్లు వస్తున్నారంటే ఎవరు వణికిపోవాలన్నమాట. అంతేకాదు కొన్నిసార్లు ఏం చేస్తారంటే తెలుసా అండి పట్టణానికి బయట మన మన షార్ప్ కర్రలు గాని, లేకపోతే ఇనపయి గాని పాతి వరుసన ఇలా పాతుతారంట. పాతి మనిషిని తీసుకొనెళ్ళి ఎలా ఏసి దానికేసి కొట్టేస్తారంట. కొట్టేసినప్పుడు ఇలా శవాలు ఎలాడుతా ఉంటాయన్నమాట. అంటే ఆ పోల్స్‌కి ఇంపేలింగ్ అంటాం మనం దీన్ని ఇంగ్లీష్‌లో. పోల్స్ పెట్టి ఆ పోల్స్ మీద శవాలు ఏం చేస్తుంటాయి? ఎలాడుతా ఉంటాయి. చచ్చిపోయి అలా ఉంటారు ఆ పోల్ మీద. పైనుంచి కింద వరకో లేదా మధ్యలో నుంచి వెనక వరకు దించేసాడనుకోండి. అలా ఉండి చనిపోతారు. సో, ఇలాంటివి వీళ్ళు ముట్టడి చుట్టటంతో, బెదిరించడంతో, చంపటంతో కాదు. తగలబెడతారంట. పట్టణం తగలబెడతారంట. తర్వాత తలలు నరకటం గాని, శవాలను కుప్పలుగా ఏయటం గాని, కళ్ళు పీకటం గాని, నాలుకలు కోయటం గాని, ఇదన్నీ గూడా అసలు వీళ్ళకి కొరత వేయటం అంటారు కదా! ఇవన్నీ గూడా వీళ్ళకసలు చాలా చిన్నయన్నమాట. చిన్న చిన్నవి. అంతేకాదు చాలా దారుణంగా ఆహ్, కళ్ళు తీసేసి చైన్‌లేసి పట్టుకెళ్ళిపోతారు. బోనులో పెట్టి పట్టుకెళ్ళిపోతారు. రాజుల్ని ఇప్పుడు ఏ సామ్రాజ్యాన్నయితే జయించారో, ఆ సామ్రాజ్యపు రాజుల్ని అందరి ముందు చంపటమో, అందరి ముందు వాళ్ళ కళ్ళు తీసేయటమో, అందరి ముందు వాళ్ళని ఒక కేజ్‌లో పెట్టి తీసుకొనెళ్ళిపోవటమో చేస్తారనమాట. అంటే భయంకరమైన నేను చెప్పాను గదా! క్రూయల్, బార్బారిక్
బ్రూటల్, ఇన్‌హ్యూమన్, మర్సిలెస్, పిటీలెస్ యానిమల్స్ వీళ్ళు. ఎవరు? అసిరియా సామ్రాజ్యం. ఇలాంటి సామ్రాజ్యము నేను నాకు అంటే హిస్టరీ చదువుతుంటే ఎందుకు మిగిలిన సామ్రాజ్యాలు గూడా చాలామందికి ఇదే ఉంటాయి. ఇదే బాబిలోనియన్ కింగ్‌డమ్ చూడండి. దీని తర్వాత వచ్చినటువంటి కింగ్‌డమ్ బాబిలోనియన్ కింగ్‌డమ్, మాదీయులు, పారసీకులు కింగ్‌డమ్ గానివ్వండి, బాబిలోనియన్ కింగ్‌డమ్ గానివ్వండి, గ్రీస్ కింగ్‌డమ్ గానివ్వండి, రోమన్ కింగ్‌డమ్ గానివ్వండి, ఇయన్నీ వీడికి సిలువేయటం ఇవన్నీ వరుసన అంటే బార్బారిక్ వేస్‌లో మనుషుల్ని చంపటం అనేటువంటిది, దేవుని స్వరూపంలో చేయబడినటువంటి వేరే మనుషులను చంపటం అనేటువంటిది వీళ్ళు చేసినటువంటి టాక్టిక్, మనుషులను నాశనం చేయటం. ఇంతకీ మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇదంతా చేయటానికి ఒక ఒక పట్టణంగా, ఒక నది పక్కన మంచిగా, సంతోషంగా ఉండుండొచ్చు గదా! వీళ్ళు ఇంత దుర్మార్గులు అవటానికి, ఇంత సామ్రాజ్యాలు సంపాదించుకోవటానికి, దీనంతటికి కారణం ఏంటి? అంటే మీ అందరికి తెలుసు దీనంతటికి కారణం ఏంటంటే, వేరే వాళ్ళది వీళ్ళు లాక్కోవడం. అంతే కదా! డబ్బే. ఆఖరికి ఎక్కడికొస్తుంది తిరిగి తిరిగి? సంపద. వేరే వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఆనందము వీళ్ళు చూడకూడదు. వాళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా గూడా వీళ్ళకి కావాలి. వీళ్ళకున్నది చాలదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి. దానికోసము ఎంత దూరమైనా ఎళ్తారు. ఏమైనా జేస్తారు. ఏ రాజ్యాన్నైనా నాశనం జేస్తారు. ఇప్పుడు చూడండి. మీరు అషూరు అనేటువంటిది ఊరు పేరైనప్పటికి కూడా వాళ్ళు ఆరాధించే దేవత పేరు గూడా అషూరే. వాళ్ళు ఆరాధించే దేవత, దేవుడు అనండి. మీరు దేవుడు వాళ్ళ దేవత అనండి. అషూర్. సో, ఇప్పుడు ఆ పట్టణంలో, ఆ పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అషూరు దేవతకి, లేకపోతే అషూరు దేవుడికి ఆయన యాజకుడంట. సో, యాజకుడుగా ఉంటాడంట. యాజకుడుగా ఉండి ఆయన ఏం జేస్తాడంట, ఆయన ఏం జేసినా ఏంటంట, ఏం జేస్తాడంటంటే, ఆయన ఏం జేసినా గూడా అషూరు దేవత లేకపోతే అషూరు దేవుడు ఏం జెప్తాడో అది జేస్తాడంట. ఆయనెళ్లి, "నువ్వు పలానా వాళ్ళ జీవితాలు నాశనం చెయ్యి" అంటే ఈడెళ్లి నాశనం జేస్తాడంట ఈ రాజు. అంటే ఆ రాజు ఏం చెప్తున్నాడంటే, నేనెందుకున్నానంటే అషూరు దేవత యొక్క లేకపోతే దేవుడి యొక్క సంకల్పము చేయటానికే నేనున్నాను. కాబట్టి మన దేవుడు చెప్తున్నాడు రండి మనం బయలుదేరదాము. బయలుదేరి మనము పట్టణంగా ఉంటే కుదరదు. మనము ఇంకొంచెం పెద్దగా అవ్వాలన్నాడనుకోండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారిప్పుడు కత్తులు పట్టుకొని మొత్తం సైన్యంతో చిన్న పట్టణం ఏం చేస్తది? చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న విలేజెస్‌ను, చిన్న చిన్న టౌన్స్‌ను అటాక్ చేయటం, వాళ్ళని కంట్రోల్‌లో తీసుకోవటం. అలా స్లోగా వాళ్ళేం చేశారంటే చిన్నగా ఒక స్టేట్ లెవెల్‌కి రావటానికి ప్రయత్నం చేశారు. ముందు కంట్రీ గాదు. ముందు ఒక స్టేట్ లెవెల్‌కి రావటానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వీళ్ళకి సౌత్‌లో బాబిలోనియా ఉంది. బాబిలోన్ వీళ్ళకి సౌత్‌లోనే ఉంటది. వీళ్ళు నార్త్‌లో ఉంటారు. వీళ్ళిక్కడుంటారు, వీళ్ళిక్కడుంటారనమాట. ఆ 2 నదులు యూఫ్రటీస్, టైగ్రస్ 2 గూడా ఫ్లో అవుతుంటాయనమాట. సో, ఈ 2 ఒకదాని పక్కన ఒకటి ఉన్నటువంటి టెరిటరీసే. సో, స్లోగా ఫస్టు ఈ ప్లేస్‌ని క్యాప్చర్ చేశారు నిదానంగా. క్యాప్చర్ చేసిన తర్వాత కిందకొచ్చి ఏం చేశారు? బాబిలోనియాని క్యాప్చర్ చేశారు. బాబిలోన్‌ని క్యాప్చర్ చేశారు. చేసి వరుసన ఇంక మొదలుపెట్టారనమాట. ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాల మీదకెళ్ళటము, అందరిని బెదిరించటము, అందరి ఆస్తులు లాక్కోవటము, అందరి సంపద తీసుకొని రావటము, వాళ్ళ సామ్రాజ్యంలో వాళ్ళు చేయాలనుకున్నవన్నీ చేయటమనమాట. అలా మొదలుపెట్టి ఈళ్ళేం చేశారంటే, ఇప్పుడు మోడ్రన్ డే మీరు అస్సిరియా సామ్రాజ్యము ఎంత పెద్దదయిందంటే, దాదాపు ఇప్పుడున్న ఇరాకు, ఇప్పుడున్న ఇరాను, ఇప్పుడున్న సిరియా, ఇప్పుడున్న లెబనాను, ఇప్పుడున్న జోర్డను, ఇజ్రాయెలు అండ్ ఈజిప్టు, తర్వాత టర్కీ, పార్ట్ ఆఫ్ టర్కీ. మొత్తం ఇదంతా గూడా ఒక పెద్ద ఈజిప్ట్‌ని గూడా తీసేసారు చూడండి మీరు. ఆశ్చర్యం మనము ఆ ఈజిప్టు వార్స్‌తో వీళ్ళకున్న వార్స్‌తో మనం కొన్ని బైబిల్‌లో కనెక్ట్ అవుతాయి. బట్ వీళ్ళు దాదాపు చాలా పెద్ద ఏరియాని, ల్యాండ్‌ని తీసుకొని పెద్ద సామ్రాజ్యము చేసి, ఆ సామ్రాజ్యానికి అషూర్‌తో మొదలుపెట్టి నిదానంగా ఆళ్ళు కింగ్ మారుతున్నప్పుడల్లా కూడా క్యాపిటల్ మార్చుకుంటూ ఆఖరికి వాళ్ళు నినివే దగ్గర ల్యాండ్ అయ్యారన్నమాట. నినివే అంటే క్యాపిటల్ ఒక క్యాపిటల్‌గానే పెట్టుకోలేదు. వాళ్ళ చక్రవర్తి మారుతా ఉన్నప్పుడు గూడా క్యాపిటల్ మార్చుకుంటూ ఎళ్లి లాస్ట్ ప్లేస్ వాళ్ళు ప్రాముఖ్యంగా సెటిల్ అయినటువంటి ప్లేస్ నినివే. నినివేలో సెటిల్ అయ్యారు. నినివేలో ఉన్న సంపదంతా గూడా వాళ్ళ సంపద గాదు. నినివేలో ఉన్న సంపదంతా గూడా వేరే దేశాలను నాశనం జేసి తెచ్చినటువంటి సంపద. సో, ఇదంతా జరుగుతుందనుకోండి. మీరు జాగ్రత్తగా గమనించండి. నహుము పుస్తకం ఎందుకు ప్రాముఖ్యమంటే, ఇదంతా జరుగుతా ఉన్నప్పుడు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి తన ప్రజలు గూడా ఉన్నారక్కడ.
వీళ్ళకి సమీపంగా ఉన్నారు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి తన ప్రజలు. వీళ్ళు అసిరియా సామ్రాజ్యము ఏం చేసిందంటే, దేవుడు ఏర్పరచుకున్నటువంటి తన ప్రజల దగ్గరికెళ్లారు. వాళ్ళ జీవితాలను నాశనం చేశారు. ఈ స్టోరీ నేను నెక్స్ట్ మెసేజ్‌లో చెప్తాను. ఈ స్టోరీ మీకు తెలియాలి. ఎందుకంటే, ఎందుకు దేవుడు నినెవెని, అసిరియాని నాశనం చేస్తానంటున్నాడు? ఎందుకు నాశనం చేస్తానంటున్నాడు? వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల జోలికొచ్చారు. ఇశ్రాయేలీయుల జోలికి, యోధా జోలికి, యెరూషలేం ద్వారం దగ్గర వరకొచ్చారు వీళ్ళు. ద్వారం దగ్గర యెరూషలేం ఒక్కటే దేవుడు కాపాడాడు. బట్ మిగిలిన దేశం మొత్తం గూడా నాశనం చేశారు. ఒక రాజు గాదు. అసిరియా రాజులను మనము నలుగురు చక్రవర్తులను బైబిల్‌లో చూస్తాం. అసిరియాకి సంబంధించినటువంటి నలుగురు చక్రవర్తులను, వాళ్ళ పేర్లను గూడా మనం దేవుని వాక్యంలో చూస్తాం. సో, వాళ్ళను మనము జాగ్రత్తగా అంటే పర్టిక్యులర్‌గా ఇజ్రాయెల్ దేశానికి, యోధాకి ఏం చేసింది అసిరియా సామ్రాజ్యం అనేటువంటిది సెపరేట్‌గా చూద్దాం మనం. దేవుని చిత్తమైతే నెక్స్ట్ సండే చూద్దాం. అప్పుడు మీకు నహుము బుక్కు చాలా క్లియర్‌గా అర్థమవుతది. ఈరోజు నేను చెప్పాలనుకుందేంటంటే, వీళ్ళు భయంకరమైనటువంటి దుర్మార్గులు. ఈ దుర్మార్గులు చేస్తున్నటువంటి ఈ పాపమును చూడండి, చిన్న పిల్లలను తీసుకొని రాళ్ళకేసి కొట్టి చంపుతున్నాడనుకోండి. దేవుడు చూస్తా ఊరుకుంటాడా? చూస్తా ఊరుకోడు గదా! అలాగే ఇప్పుడు నేనిందాక చెప్పినవన్నీ చేస్తా ఉన్నారనుకోండి. మనుషుల్నందరిని చంపేసి కుప్పలు కుప్పలుగా పడేస్తున్నారనుకోండి. వాళ్ళ తలలన్నీ గూడా ప్రాకారాలు కట్టుకుంటూ ఎళ్ళిపోతున్నారనుకోండి. సో, ఇలా జరుగుతా ఉన్నప్పుడు దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మనిషిని వాళ్ళ జీవితాలను నాశనం చేస్తా ఉన్నప్పుడు, ఈ సామ్రాజ్యానికి దేవుడు సామ్రాజ్యాన్ని దేవుడు అంతానికి తీసుకురాడా? ఇంకొకటి వీళ్ళేం చెప్తున్నారు ఈ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న చక్రవర్తులు ఏం చెప్తున్నారు? మేము మా దేవత, మా దేవుడైనటువంటి అషూరు పని చేస్తున్నాము. ఆయనకు మేము రిప్రజెంటేటివ్స్. అతనికి లేకపోతే దానికి మేము రిప్రజెంటేటివ్స్. అని చెప్తూ ఇంత సామ్రాజ్యము చేశారు గదా! అషూరియుల గురించి మాట్లాడుతూ చాలామంది చాలా ఆహ్, మంచిగా గూడా చెప్పేవాళ్ళున్నారు. మీకు తెలుసో తెలీదో ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, అస్సీరియా, అషూరు అనేటువంటి దేశము భూమి మీదకి ఇప్పుడు మళ్ళీ తీసుకురావాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్న గ్రూప్స్ చాలా ఉన్నాయి ప్రపంచంలో. మా ల్యాండ్ పోయింది. మా ల్యాండ్ మాకు మళ్ళీ తిరిగి ఇవ్వండి అని చెప్పి గొడవ పెడుతున్నటువంటి గ్రూప్స్ ఆస్ట్రేలియాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఇంగ్లాండ్‌లో ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్నారు. మొన్న రీసెంట్‌గా గూడా మమ్మల్ని ఐసిస్ చాలా దారుణంగా చంపారు. మమ్మల్ని కాపాడండి. మోసుల్ అనేటువంటి ప్లేస్ ఉంది కదా! మోసుల్ డ్యామ్. మోసుల్ వరకు వచ్చారు గదా! యాక్చువల్‌గా మోసుల్ అనేటువంటి పట్టణము లోనే ఉంది. నినివే అదే యాక్చువల్‌గా. నినివే ఇప్పుడు గూడా మీరు మోసుల్ పట్టణంలోకెళ్తే నినివే అంతా కూడా పాత పట్టణం అంతా కనపడతదనమాట. అక్కడి వరకు వచ్చి మా జీవితాలను పాడు చేశారు. మాకు మరలా భూమి మీద మా దేశం మాకు గావాలని అష్షూరీయులు అడుగుతున్నారు ప్రస్తుతం. ప్రస్తుతం అది గూడా జరుగుతుంది. బట్ దేవుడు చూడండి, ఈ సామ్రాజ్యాన్ని దేవుడు ఎందుకు తీర్పు తీర్చి నాశనం చేశాడు అంటే, వీళ్ళ యొక్క దుర్మార్గం. వీళ్ళ యొక్క దుర్మార్గం. వికెడ్‌నెస్ అంటాం. వికెడ్‌నెస్ అనండి, సిన్ అనండి, ఏదైనా అనండి. దేవుడు వాళ్ళని చూస్తా ఊరుకోలేదు. ఇప్పుడు రెండో పాయింటు ఎందుకు నహూము చదవాలంటే, నహూములో వీళ్ళు చేసిన దుర్మార్గం ఉంది. మనిషి చేసినటువంటి దుర్మార్గం ఉంది. కాబట్టి మనం నహూము చదవాలి. మూడో పాయింటు దేవునికి వీళ్ళు శత్రువులయ్యారు. మూడో పాయింట్ ఏంటంటే, దేవుడికి వీళ్ళేమయ్యారు? శత్రువులయ్యారు. ఈ మాట కొద్దిగా మీరు ఆలోచించండి. ఏంటంటే, దేవుడికి శత్రువులుంటారా? దేవునికి శత్రువులు ఉంటారా? ఉండరా? దేవుడికి శత్రువులు లేరా? ఆ! ఇప్పుడు మీరు వెంటనే అంటారు, మనిషికి శత్రువులుంటారు గానీ, దేవుడికి శత్రువులేంటి పాస్టర్? దేవుడికి శత్రువులు ఎవరైతే ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా జేస్తన్నారో, ఎవరైతే ఆయన మాట వినకుండా ఉన్నారో, వాళ్ళందరూ ఎవరు? దేవునికి శత్రువులే. నేనంటుంది వ్యక్తిగతమైనటువంటి లెవెల్‌లో గాదు. సామ్రాజ్యాల లెవెల్‌లో గూడా, దేశాల లెవెల్‌లో గూడా ఎవరైనా గూడా దేవునికి సంకల్పానికి వ్యతిరేకంగా జూస్తే దేవునికి శత్రువే. యాకోబు రాసిన పత్రిక 4 అధ్యాయం 4 వచనంలో ఒక మాట నాకు జస్ట్ స్ట్రైక్ అయింది. నేను ఈ మాట మాట్లాడుతుండగా ఆ మాట వచ్చింది నా మైండ్‌కి, నేను చదువుతున్నాను. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగుననుంది. ఏమనుంది? వాడు దేవునికి శత్రువగునను. ఈ వరల్డ్ సిస్టమ్ అంటే ఈ లోకము,
ఈ లోకంలో ఉన్నదంతా కూడా దేవునికి వ్యతిరేకమే కదా! దేవునికి ఆపోజిటే కదా! ఇప్పుడు చూడండి, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఎంత ఎంత ఇంపార్టెంటో చెప్తాను. యాక్చువల్‌గా ఏడో పాయింట్‌లో ఉన్నటువంటి పాయింట్ ఇది. ఇప్పుడు భూమి మీద రాజు ఎవరు? భూమికి రాజు ఎవరు? భూమికి రాజు ఎవరు? భూమికి రాజు దేవుడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఆయనే. ఆయనకు వ్యతిరేకంగా ఒక సామ్రాజ్యం లేచిందనుకోండి, దాన్ని ఆయన ఊరుకుంటాడా? మీరు ఊరుకుంటాడని మీరు అనుకుంటున్నారా? ఆయనకు వ్యతిరేకంగా లెగవటం అంటే ఏంటి? ఆయన సంకల్పం కాకుండా, ఆయన పని గాకుండా, ఆయన చిత్తం గాకుండా, వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటున్నారనుకోండి. ఆయన ఊరుకుంటాడని మీరెందుకు అనుకుంటున్నారు? అంటే దేవుడు నినివేని గాని, అశ్షూరు సామ్రాజ్యాన్ని గాని ఎలా చూస్తున్నాడంటే ఆయన, ఆయనకు వాళ్ళని శత్రువులుగానే చూస్తున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవునికి శత్రువులు ఉన్నారు. దేవునికి శత్రువులు ఉంటారు. ఇక్కడ మీరు చూడండి, మొదటి అధ్యాయం 8వ వచనంలో ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారంలో దిగు వరకు ఆయన వారిని తరుమును. తన శత్రువులు అంధకారంలో దిగు వరకు ఆయన వారిని తరుముతాడంట. ఆ పిక్చర్ కూడా ఊహించండి. తరమటం ఏంటి? తరుముతాడు. ఎనిమీస్‌ని, సైన్యం ఎలాగైతే శత్రువులను తరుముతదో, ఆయన తన శత్రువులను తరుముతాడంట. అంతే కదా! 10వ వచనం చూడండి. "ముండ్ల కంప వలె శత్రువులు కూడినను, వారు ద్రాక్షారసం తాగి మత్తులైనను, ఎండిపోయిన చెత్త వలె కాలిపోదురు." మరలా ఆయన తన శత్రువుల గురించి మాట్లాడుతున్నాడు. సో, నేను చెప్పాలనుకున్న పాయింటు ఏంటంటే, దేవునికి ఎవరున్నారు? శత్రువులున్నారు. దేవునికి శత్రువులున్నారు. ఈ కేస్‌లో ఇక్కడ మనం నహూము గ్రంథంలో ఆయనకి శత్రువులెవరు? ఎవరు శత్రువులు? అశ్షూరీయులు. అశ్షూరు సామ్రాజ్యము, తర్వాత నినివే పట్టణము. వాళ్ళు ఆయనకి శత్రువులు. మొదటి అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ వచనంలో ఈ మాట ఉంటది. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. ఆ మాట ఉంది గదండీ! తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకును. విరోధులు, శత్రువులు, మళ్ళీ అక్కడ గూడా మీరు అండర్‌లైన్ జేసుకోండి. శత్రువులు, విరోధులు. దేవునికి వీళ్ళేమయ్యారు? అస్సీరియా సామ్రాజ్యం ఏమైంది దేవునికి? దేవునికి శత్రువులు, దేవునికి విరోధులు అయ్యారు. మీరు చూడండి, దేవునికి వ్యతిరేకంగా ఒక కంట్రీ గాని, లేకపోతే ఒక స్టేట్ గాని, ఒక కంట్రీ గాని, దేవునికి వ్యతిరేకమైన పనులు, దేవుడు అంగీకరించని పనులేదైనా చేశారనుకోండి, వాళ్ళేమవుతారు దేవుడికి? ఏమవుతారు? దేవుడి శత్రువులవుతారు. మీరు చూడండి, ఇది మీరు గమనించాలని నేను ఒక పాయింట్‌గా చెప్తున్నాను. చాలా సార్లు మనం గమనించం దీన్ని. మనం అంటే దేవునికి వ్యతిరేకంగా పనులు చేసేటువంటి భూమి మీదనున్న రాజుల్ని, రాజ్యాలను, గవర్నమెంట్స్‌ని దేవుడు శత్రువులుగా చూస్తాడు అనేటువంటి విషయము మనకు తెలీదు. కానీ ఈ గ్రంథం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? శత్రువులుగా చూస్తాడు. శత్రువులుగా చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడనేటువంటిది తర్వాత విషయం. ముందు వీళ్ళు దుష్టత్వం చేశారు. అది చూసాడు. దుష్టత్వం చేశారు కాబట్టి, దుష్టత్వంలో కూడా ఎవరు చేయని దారుణమైన దుష్టత్వం చేశారు కాబట్టి వీళ్ళు చాలా రాజ్యాలను, చాలా కంట్రీస్‌ని, చాలా జీవితాలను చిందరవందర చేసి నాశనం చేశారు కాబట్టి దేవుడేమంటున్నాడంటే, నేనన్నీ గమనిస్తున్నాను. ఆఖరికి వీళ్ళేమయ్యారు ఆయనకి శత్రువులయ్యారు. మీరు చూడండి, నీకెంత సామ్రాజ్యం ఉంటే ఏంటి? దేవుడు నీకు శత్రువైనప్పుడు? ఆలోచించండి. నీకెంత పెద్ద సామ్రాజ్యం ఉంటే ఏంటి? నువ్వెవరికి శత్రువయ్యావు? ఆ! అంటే నువ్వు ఎంత సామ్రాజ్యం కట్టావన్నది కాదు ఇంపార్టెంట్. నువ్వు కట్టిన సామ్రాజ్యము దేవుడికి అంగీకారమైనటువంటిదా? దేవుడికి వ్యతిరేకమైనటువంటిదా ఇంపార్టెంట్ మనకి. మనం చాలా సార్లు చాలా చేస్తా ఉంటాం. చాలా చేస్తామంటాం. కానీ నువ్వు చేసింది ఆఖరికి దేవుడి అంగీకారంతో, దేవుడి సంకల్ప ప్రకారం చేసావా? దేవునికి వ్యతిరేకంగా చేసావా? వీళ్ళేం చేశారంట? దేవునికి వ్యతిరేకంగా చేశారు. దేవుడు చేయొద్దన్నవి, చేయకూడనివన్నవి భయంకరమైన బలాత్కారము, హత్యలు, దారుణమైనటువంటివి వీళ్ళు చేశారు. వీళ్ళు చేశారు కాబట్టి దేవుడేమంటున్నాడు? వీళ్ళు నాకు శత్రువులు అంటున్నాడు. విరోధులు అంటున్నాడు. సో, మూడో పాయింట్, మొట్టమొదటి పాయింట్ నహూము గ్రంథం ఎందుకు చదవాలంటే, దేవుడెవరో మనకు తెలుస్తాడు. నంబర్ 2, మనిషి యొక్క దుష్టత్వము ఏ స్థితిలో ఉందో మనకు తెలుస్తది. నంబర్ 3, మూడో పాయింట్ ఏంటంటే, ఆయనకి శత్రువులున్నారు. ఆయన శత్రువులను ఆయన వెంటాడతాడు. ఆయన వెంటాడి వాళ్ళని ఏం చేయాలో అది చేస్తాడు. మనం చేయలేం. ఇప్పుడు చూడండి, అంత పెద్ద సామ్రాజ్యం మీదకి ఏ వ్యక్తి అయినా ఎళ్ళగలడా? అన్యాయం జరుగుతుందనుకోండి ఏ దేశంలోనైనా. అయ్యో! నాకు అన్యాయం జరుగుతుందని నువ్వు ఎంతసేపైనా అరవగలగా, నువ్వేం చేయగలవు? నువ్వేం చేయలేవు. ఎవ్వరు ఏం చేయలేరు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వీళ్ళు నాకు శత్రువులు. వీళ్ళనేం చేయాలో నేనది చేస్తాను. మీరనుకుంటున్నట్టు
మనకొచ్చినట్టు ప్రతి 5 నిమిషాలకి కోపం రాదు ఆయనకి. నేను చెప్పాను మొన్న. నినివే పాపం నిండటానికి 150 సంవత్సరాలు పట్టింది. 150 అంటే యోనా వచ్చి ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆ తరము మారు మనసు పొందారు గాని, మిగిలిన ఇప్పుడు ఇక్కడికి రావటానికి వీళ్ళకి ఎంత టైం పట్టింది? 150 సంవత్సరాలు నినివేని వదిలేసాడు గదా! మనమేమనుకుంటాము, అరే! నినివే 150 సంవత్సరాల తర్వాత కాదు, ఈరోజు రాత్రి ఫినిష్ అయిపోవాలనుకుంటాం మనం. ఆయనేమంటున్నాడు, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన ఓర్చుకుంటాడు, ఓర్చుకుంటాడు, ఓర్చుకుంటాడు. ఆయన ఓర్చుకుంటం అయిపోయిన రోజు ఆయన వస్తాడు అనుకున్నాం. శత్రువులు ఉన్నారంట, వీళ్ళు శత్రువులయ్యారు దేవుడికి. ఇది నంబర్ 3 పాయింట్ నంబర్ 3. అండ్ నంబర్ 4 నాలుగో పాయింట్. ఈ శత్రువులకి ఆయన ఏం చేస్తాడంట? శత్రువులను వదిలేస్తాడా? శత్రువులను వదిలేస్తాడా? భూమి మీద న్యాయస్థానాలలో భూమి మీద న్యాయస్థానాలలో మనము జడ్జిమెంట్‌ని ఏమన్నా తారుమారు చేయొచ్చు కానీ, దేవుడి దగ్గర తారుమారు చేయటం అంటే ఏమి కుదరదు. ఏం కుదరదు. అసిరియాని నినివేని ఏం చేయాలి? ఏం చేయాలి? శిక్షించాలి. శిక్షించాలి. మనం దాన్నేమంటాము? జడ్జిమెంట్ అంటాం. లేకపోతే వెంజన్స్ తీర్పు. తీర్పు, ప్రతీకారం అంటాం కదా! తీర్పు లేకపోతే ప్రతీకారం. ఈ పుస్తకం అంతా ఏంటో తెలుసా అండి? ఈ బుక్ అంతా ఏంటో తెలుసా? ఆల్ 3 చాప్టర్స్ గాడ్స్ జడ్జ్‌మెంట్. గాడ్స్ జడ్జ్‌మెంట్ ఆన్ నినివే. నినివే మీద దేవుని యొక్క తీర్పు. ఈ పుస్తకం అంతా కూడా అదే. ఐ మీన్ మీరు ఏ వచనం చదివినా, ఎటు వెళ్ళినా కూడా మీకేం కనిపిస్తదంటే దేవుడు వీళ్ళకి తీర్పు తీర్చాడు. మామూలుగా తీర్పు తీర్చలేదు. ఆ తీర్పు కూడా మీరు చదువుతారు. ఎలా వీళ్ళు నాశనం అయిపోతారో, ఈ సామ్రాజ్యాన్ని ఎలా ఆయన నాశనం చేయబోతున్నాడో డీటెయిల్డ్‌గా చెప్పాడు. అంటే తీర్పు కూడా చాలా డీటెయిల్డ్‌గా చెప్పటం జరిగింది. మీరు చూడండి, ఆ మాటలు ముందే చూడొచ్చు. మొదటి అధ్యాయంలోనే యెహోవా రోషము గలవాడై ప్రతీకారం చేయవాడు. ప్రతీకారం చేయడం అంటే ఏంటి? చేసిన దానికి తిరిగి ఇస్తాడనమాట. ఆయన వాళ్ళు చేసిన అన్యాయాలకి తిరిగి వాళ్ళకి మళ్ళీ ఇవ్వాలి కదా! అదే దాన్ని ప్రతీకారం అంటాం. ప్రతీకారము మనము చేయకూడదు. మనం చేయలేము. మనం చేయకూడదు. ప్రతీకారము ఆయన చేసేవాడు. ఆయన తీర్పు తీర్చేవాడు ఆయన. ప్రతీకారం చేసేవాడు ఆయన. మనము కాదు. మనం ఏం చేయలేము. ఇశ్రాయేలీయులు ఏం చేశారేంటి? ఏం చేయలేదు కదా! వాళ్ళసలు చేయటానికి వాళ్ళే లేరు. వాళ్ళనే ఎత్తుకెళ్ళిపోయారు. సో, వాళ్ళు బానిసలు వాళ్ళకి. ఎవరికి? అసీరియా సామ్రాజ్యానికి. వాళ్ళేం చేస్తారు? వాళ్ళేం చేయలేరు. ఇక్కడ చూడండి. ఆయన ప్రతీకారం చేయవాడు. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. విరోధులైన వారి మీద కోపముంచుకొనును. చూడండి, కోపము, రోషము, ఆ మాటలు, ఉగ్రత అంటే మీరు మనము గాడ్స్ జడ్జిమెంట్‌లో గూడా మనం చూడాల్సిందేంటంటే, మనం తీర్పు అంటాం గదా! నిజానికి నాకు ఇది చదువుతున్నప్పుడు తీర్పు దినము అనే మాట మనం చాలా సార్లు వాడతాం గదా! తీర్పు దినమున మనము దేవుని ఎదుట నిలబడాలి. నిలబడి మనకు లెక్క జెప్పాలంటాం గదా! మీరు చూడండి, నినివే తీర్పు దినం రోజు దేవుడి ఎదుట నిలబడిందనుకోండి. నిజానికి ఆల్రెడీ ఆయన జడ్జిమెంట్ ఇచ్చేసాడు. జడ్జిమెంట్ ఇచ్చాడు. దాని ఇంప్లిమెంటేషన్ గూడా అయిపోయింది. నేనంటుందేంటంటే, వాళ్ళ పాపములు, వాళ్ళు జేసినటువంటి దారుణమైన దుర్మార్గము ఆయన కన్నుల ముందు ఉన్నప్పుడు ఆయన ఉగ్రుడయ్యాడు. ఆయనకేమొచ్చింది? కోపమొచ్చింది. విపరీతమైన కోపమొచ్చిందంట. ఆయన కోపముతో తీర్పు తీర్చాడు వాళ్ళకి. నిజానికి వాళ్ళకి ప్రతీకారము మామూలుగా తీర్చలేదు. చాలా కోపంతో వాళ్ళకి ప్రతీకారం తీరుస్తాడు అనేటువంటిది మనం జూసేటువంటి నాలుగో పాయింట్. గాడ్స్ జడ్జ్‌మెంట్. సో, మూడో పాయింట్ ఏమో ఆయనకి శత్రువులున్నారు. నాలుగో పాయింట్ ఆ శత్రువులను వెంటాడుతున్నాడు. ఆ శత్రువులను వెంటాడి వాళ్ళని చంపబోతున్నాడు. చంపుతాడు. నిజానికి ఈ 3 అధ్యాయాలు అయిపోయేటప్పటికే మనకు నినెవేకి ఏం జరుగుతదో, అసీరియా సామ్రాజ్యానికి ఏం జరుగుతదో మనము చూడబోతున్నాం. నిజానికి మనల్ని నహుము వాళ్ళ వాళ్ళ గోడల మధ్యలోకి తీసుకెళ్తాడు. వాళ్ళు నాశనం అయిపోతున్నప్పుడు ఆ నీళ్ల మధ్యలోకి, ఆ గోడల మధ్యలోకి తీసుకెళ్తాడు. ఆళ్ళకేం జరుగుతదో గూడా, ఆ రోజు ఏం జరగబోతుందో గూడా, దేవుడు నిర్ణయించిన తీర్పు ఎలా వాళ్ళ మీదకి రాబోతుందో గూడా మనకు పుస్తకం లోపల తీసుకెళ్ళి చూపించబోతున్నాడు. మనము చూడబోతా ఉన్నాం అన్నమాట. నంబర్ 5 ఐదో పాయింట్. ఐదో పాయింటు, దుష్టులకు, దుష్టత్వానికి, దేవుని యొక్క శత్రువులకు దేవుడు ఉగ్రుడై తీర్పు తీరుస్తున్న టైంలోనే దేవుడంట తన ప్రజలను ఓదారుస్తాడంట. తన ప్రజలను ఓదారుస్తాడు. తనతో ఉన్నటువంటి వారిని, తన జనమును, తన ప్రజలను దేవుడు ఏం చేస్తాడు? ఓదార్పు. ఓదార్పు అని గాడ్స్ కంఫర్ట్ అంటాం కదా! మనం ఓదార్పు అని. నహూము అంటే అర్థం ఏంటి? ఓదార్పు. ఓదారుస్తున్నాడు. ఎవరిని ఓదారుస్తున్నాడు? తన ప్రజలను, తన బిడ్డలను దేవుడు ఓదారుస్తున్నాడు. ఆ ఓదార్పు అనేటువంటి మాటని కూడా
మనము ఈ పుస్తకంలో చాలా సార్లు నిజమంతా పుస్తకం అంతా చదువుతుంటే ఏ ఇశ్రాయేలీయుడికైనా ఓదార్పొస్తది. అమ్మ శత్రువులను దేవుడు నాశనం చేస్తున్నాడు. మనల్ని దేవుడు ఎంతో కనికరిస్తున్నాడు అనేటువంటిది. మీరు మొదటి అధ్యాయము 12వ వచనం ఆఖరి భాగం చూడండి. నేను నిన్ను బాధపరిచితినే నేనిక బాధ పెట్టను. అదేంటి? ఏమంటారు దాన్ని? నేను మిమ్మల్ని ఆల్రెడీ చాలా బాధ పెట్టాను. మిమ్మల్ని ఇంకా నేను బాధ పెట్టను అంటున్నాడు ఇజ్రాయేలీయులతో. అంటే అర్థం ఏంటిది? ఓదార్పు కాదా? 13వ వచనం చూడండి. వారి కాడి మ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగ్గొట్టుదును. వారి కట్లను నేను తెంపుదును. ఇదేంటి ఓదార్పు కాదా? ఓదార్పే కదా! అంటే శత్రువు ఏదైతే నీ మీద పెట్టాడో అది మళ్ళీ లేకుండా నేను చేస్తానని చెప్తున్నాడు. ఓదారుస్తున్నాడు. అంతేకాదు మీరు నిజానికి వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అంట ఇది. ఎవరికి? ఎవరికి? ఇశ్రాయేలీయులకి. యోధా వారికి ఈ పుస్తకం ఏంటంట? ఈ పుస్తకం గుడ్ న్యూసే గదా! కాదా? నినివేకి ఎలా గుడ్ న్యూస్ అవుతదిది? నినివేని మొత్తం నాశనం చేయబోతున్నప్పుడు ఎవరికి గుడ్ న్యూస్ ఇది? ఆ! ఇశ్రాయేలీయులకి. చాలా ఫేమస్ వర్స్ న్యూ టెస్ట్‌మెంట్‌లో ఒక వర్స్ ఉంది ఇక్కడ. నహూములో. మనం న్యూ టెస్ట్‌మెంట్‌లో నాకు గుర్తుండి రోమన్స్ 10లో చదువుతాము. అదే మాట ఇక్కడుంది. ఏమంటో తెలుసా? మీరు 15వ వచనం చదవండి. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయను అని పాదములు పర్వతముల మీద కనపడుచున్నవి. చూసారండి? ఈ మాట విన్నారా మీరు? రోమన్స్ 10 నాకు గుర్తుండి ఐజాయాలో గూడా మనం చూస్తాం. అక్కడికొస్తున్నాను నేను ఎక్స్‌ప్లనేషన్ దగ్గరికి. బట్ ఇక్కడ చూడండి. సువార్త అంటే ఏంటి? మంచి వార్త. గుడ్ న్యూస్. గాస్పెల్ అంటాం గదా! గాస్పెల్ అనే మాట ఇదే. గాస్పెల్ ప్రకటించు సమాధాన వర్తమానం తెలియజేయవారి పాదములు పర్వతముల మీద కనపడుచున్నవి. ఏంటో తెలుసా అండి? పరిగెడుతూ కొండల మీద వస్తున్నారంట. ఎందుకొస్తున్నారో తెలుసా? ఎందుకొస్తున్నారంటే ఇశ్రాయేలీయులకు సువార్త చెప్పడానికి. ఏమన్నా తెలుసా? శత్రువును దేవుడు నాశనం చేస్తున్నాడు. మన శత్రువుని సంపూర్ణంగా దేవుడు నాశనం చేయబోతున్నాడు. సో, అది నిజంగా నేనంటాను అది అది ఎంత ఓదార్పు తెస్తదో చూడండి ఇశ్రాయేల్‌కి. ఎవరైతే నిద్ర లేకుండా సంవత్సరాలు భయపడిపోయి వణికిపోయారో, ఏ శత్రువు వస్తున్నాడంటే భయపడిపోయారో, ఆ శత్రువుని దేవుడేమంటున్నాడు నేను తీసేస్తాను. తీసేస్తానన్నప్పుడు అది మరి సమాధాన సువార్త అంటది. సమాధాన సువార్త నిజానికి ఇది ఫిజికల్ డెలివరెన్సే. మనం ప్రకటించేది నిజంగా స్పిరిచ్యువల్ డెలివరెన్స్. మనం ప్రకటించే సువార్త వాళ్ళ ఆత్మలను రక్షిస్తది. ఇక్కడ భౌతికమైన సువార్త గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ఏమంటాడంటే వాళ్ళకి నిజమైనటువంటి ఓదార్పు దేవుడు ఇవ్వబోతున్నాడంట. నంబర్ 6 ఈ పుస్తకంలో మనము ఇంకొక ప్రాముఖ్యమైనటువంటిది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూస్తాం. అదేంటంటే నిజమైన ఆరాధన. నిజమైన ఆరాధన. నిజమైన ఆరాధన తన బిడ్డలు ఆయనకు అందించాలంటే వాళ్ళ చుట్టూ ఏముండాలి? పీస్ ఉండాలి. పీస్ అండ్ ట్రాంక్వాలిటీ అంటాం గదా! సో, ఆయన చూడండి 15వ వచనంలో అంటాడు, యోధా నీ పండగలను ఆచరించుము, నీ మొక్కుబడులను చెల్లించుము. వ్యర్థుడు నీ మధ్య నీకు సంచరించుడు, వాడు బొత్తిగా నాశనమైపోను. చూడండి ఏమంటున్నాడో తెలుసా అండి? వీళ్ళు ఇప్పుడు హ్మ్, వీళ్ళు ప్రయాణం చేయలేరు. వీళ్ళు యెరూషలేము వెళ్ళలేరు. అన్ని పట్టణాల నిండా సైన్యం వచ్చి, శత్రువు వచ్చి, వాళ్ళ జీవితాలను నాశనం చేసి, వాళ్ళని ప్రజలను తీసుకెళ్ళిపోయి వేరే చోట పెడితే, వీడు దేవుడినే ఆరాధించలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడేమంటున్నాడంటే నేనన్నీ తీసేయబోతున్నాను. నేనన్నీ తీసేస్తాను. అసలు శత్రువునే లేకుండా జేస్తాను. ఏమంటున్నాడు ఇప్పుడు? మీరు రండి. నా సన్నిధికి రండి. నా దగ్గరికి రండి. నా దగ్గరికొచ్చి మీరు నన్ను ఆరాధించండి. నేను ఎలాగైతే ఆరాధించమని చెప్పానో, అలా మీరు నన్ను ఆరాధించండి. అంటే నేను అనుకుంటాను ఈ ఈ శత్రువు భయానికి ఇప్పుడు చూడండి మనము కరోనా వస్తేనే ఆరాధనలకెళ్ళలేదు మనం. ఇప్పుడు ఇలాంటి శత్రువు దేశమంతా ఎక్కడ పడితే అక్కడ సైన్యంతో ఉన్నాడనుకోండి. మనం ఆరాధనలకి ఎలా ఎళ్తాము? దేవుడిని అలా ఆరాధిస్తాం. కానీ దేవుడేమంటున్నాడంటే, నేను మీకున్న అడ్డు అంకులన్నీ కూడా తీసేస్తాను. అడ్డంతా కూడా తీసేస్తాను. మీరు మరలా నా సన్నిధికి రండి. నా సన్నిధికొచ్చి మీరు నన్ను ఆరాధించండి అనేటువంటిది. అంటే నిజమైన ఆరాధనను మనము చేయటానికి కావాల్సిన పరిస్థితులన్నిటిని కూడా దేవుడు సమకూరుస్తున్నట్టుగా కూడా మనకి గ్రంథము తెలియజేస్తుంది. మనం చాలా సార్లు వెళ్ళలేము. అది శత్రువుల వలన అయ్యుండొచ్చు, మన జీవితాలు పాడైపోవడం వల్ల అయ్యుండొచ్చు కానీ దేవుడేమంటున్నాడంటే, నేను మిమ్మల్ని మళ్ళా నా దగ్గరికి తెచ్చుకుంటాను అని చెప్తున్నాడు. లాస్ట్ పాయింటు ఈ గ్రంథం నహూము గ్రంథము ఎందుకు చదవాలంటే ఐ థింక్ నేను అనుకుంటాను ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ ఏంటంటే భూమి మీద ఏ సామ్రాజ్యం కూడా మిగలటానికి వీల్లేదు. భూమి మీద ఏ సామ్రాజ్యం కూడా మిగలటానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? దేవుడే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు.
చూడండి ఎన్ని సామ్రాజ్యాలు లేచినాయి ఈ భూమి మీద. లేచిన ప్రతి సామ్రాజ్యాన్ని దేవుడు నాశనం చేశాడు. నేను లిస్ట్ చెప్పాను కదా ఇందాక. అసీరియాతో మొదలు పెడితే బబులోను సామ్రాజ్యము, మాదీయులు, పారసీకుల సామ్రాజ్యము, గ్రీస్ సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యము, ఆ తర్వాత ఇస్లామిక్ క్యాలిఫేట్, ఇస్లామిక్ ఎంపైరు, తర్వాత ఒట్టమన్ ఎంపైరు, ఆ తర్వాత మనం ఒక ఎంపైర్ కాదు, బ్రిటిష్ ఎంపైర్ రీసెంట్ టైమ్స్‌లో, మీరు మొఘల్ ఎంపైరు, ఇవన్నీ సామ్రాజ్యాలే. ఎన్ని సామ్రాజ్యాలు లేచినాయి ఈ భూమి మీద? ఆళ్ళసలు ఎంత ఏమనుకున్నారో తెలుసా ఈ సామ్రాజ్యాలు? అసలు మేము భూమిని జయించేసాము. ఇంక మాకెవరు అడ్డులేరు. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం మాది. మమ్మల్ని ఎవరు టచ్ చేస్తారని. ఒకటి గుర్తుపెట్టుకోండి. బైబిల్ అంతా చదివిన తర్వాత నీకేం అర్థమవుద్దంటే, భూమి మీద ఏ సామ్రాజ్యం కూడా నిలబడదు. దేవుడే ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ సామ్రాజ్యం ఒక్కటే భూమి మీద నిలబడుతది. ఏ సామ్రాజ్యము పైకి లేచినా గూడా దాన్ని లేకుండా దేవుడు చేస్తాడు. అసలు కనపడకుండానే చేస్తాడు. ఇన్ని సామ్రాజ్యాలను దేవుడు భూమి మీద కనపడకుండా చేసినప్పుడు దానికి కారణం ఏంటో తెలుసా అండి? ఆ సామ్రాజ్యాలు, ఆ రాజులు ఏం చెప్తున్నారు? దేవుడిని ఛాలెంజ్ చేస్తున్నారు. దేవుడిని ఛాలెంజ్ చేస్తున్నారంటే అర్థం ఏంటంటే దేవుడు అంగీకరించడు అసలు. అంటే దేవుడిని ప్రశ్నిస్తున్నారనుకోండి, దేవుడెవరు? నేనే ప్రభువునన్నాడు. చూడండి, సీజరు రోమా సామ్రాజ్యం కూడా అదే చేసింది. ఎవరిని ప్రభు అని పిలవాలంటే సీజర్‌నే ప్రభు అని పిలవాలి. ఇక్కడ అసీరియా సామ్రాజ్యంలో ప్రభు ఎవరంటే అసీరియన్ రాజే ప్రభువు అనమాట. అదే సామ్రాజ్యంలో మనం నిలబడి యెహోవా ప్రభువు అని చెప్పామనుకోండి, అంగీకరించట్లేదు. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎవరి రాజ్యానికి కాంపిటీషన్ వస్తున్నారు? దేవుని రాజ్యానికి కాంపిటీషన్ వస్తున్నారు. దేవుని రాజ్యానికి కాంపిటీషన్ వచ్చిన ఏ రాజ్యం కూడా భూమి మీద నిలబడదు, బతకదు. దాన్ని దేవుడు బతకనివ్వడు. ఆ రాజ్యం ఉండదు. ఎందుకంటే రాజు ఒక్కడే, సామ్రాజ్యం ఒక్కటే. అది ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. అసలు ఈ విషయం అంతా కూడా మీరు చూడండి. మీరు జాగ్రత్తగా బుక్‌ని అన్ని వైపులా అర్థం చేసుకుంటేనే గాని ఇది అర్థమవుతుంది మనకు. ఎందుకంటే అసీరియా రాజు ఏమంటున్నాడు? నా దేవుడే నిజమైన దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? మా దేవుడు చెప్పిందే నేను చేస్తాము. మా దేవుడే నిజమైన దేవుడు. మా దేవుడే చెప్పాడు వేరే సామ్రాజ్యాలను ఆక్రమించుకోమని. మేము అందుకని ఎళ్లి ఆక్రమించుకుంటున్నామని అన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నేను మొత్తం గమనిస్తున్నాను. నేనేం చేయాలో నేనది చేస్తాను. నేను ఎలా చేస్తానో కూడా నేను చెప్తాను. నేను జాగ్రత్తగా నేను చేస్తానని దేవుడు చెప్తున్నాడు. సో, ఇప్పుడు ఇంతకీ ఆ మాట ఎక్కడుంది ఇక్కడ ఈ పుస్తకంలో? అసలు దేవుడే రాజులకు రాజని, ప్రభువులకు ప్రభు అని, దేవుని రాజ్యము ఇంపార్టెంట్ అనేటువంటి పాయింట్ నహూము గ్రంథంలో ఎక్కడుంది? నేను 2 చోట్ల ఒక మాట చూపిస్తాను. చాలా ఇంపార్టెంట్ మాట అది. మొట్టమొదటిది 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట అంటాడు లాస్ట్‌లో. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అనే మాట ఉంది. సైన్యములకు అధిపతి. హి ఈస్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ ఆర్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ అనే మాట అంటే సైన్యములకు అధిపతి. ఆయన దగ్గర ఏమున్నాయి? ఏమున్నాయి ఆయన దగ్గర? సైన్యములకు ఆయన అధిపతి అనేటువంటిది. మనము ఇదే మాట 3వ అధ్యాయము 5వ వచనంలో కూడా చూస్తాం గదా! నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి యెహోవాకు నేను నీకు విరోధినై ఉన్నాను. ఆ మాటలు చూడండి. ఈ సైన్యములకు అధిపతి అనేటువంటి మాట ఆయన దగ్గర ఆర్మీస్ ఉన్నాయి. ఆర్మీస్ ఆర్ విత్ గాడ్. సైన్యాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన దగ్గర ఉన్నాయి. ఆయనే నిజమైన రాజు. ఆయన దగ్గరే నిజమైన సైన్యాలున్నాయి. ఆయన సైన్యాలకు, ఆయన సంకల్పానికి ఎవరొడ్డొచ్చినా గూడా ఆయన అంగీకరించడు. ఏ ఎంపైర్ అయినా గూడా, ఏ సామ్రాజ్యమైనా గూడా, ఏ చక్రవర్తి అయినా గూడా ఆయనకు సంపూర్ణంగా తల వంచాల్సిందే. ఎవరైనా అడ్డొస్తే ఆయన అంగీకరించడు. డానియేల్‌లో గూడా మీరు చూస్తారు గదా! ఒక ఒక ప్రతిమను చూసినట్టుగా ప్రతిమ తల భాగము, చెస్ట్ భాగము, థైస్ అండ్ లెగ్స్ ఆకాశం నుండి ఒక రాయొచ్చి దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తున్నట్టుగా మనం చూస్తాం కదా! ఆయన రాజ్యాలకి ఎవరడ్డొచ్చినా ఆయన ఊరుకోడు. ఎన్ని రాజ్యాలనైనా, ఎన్ని సామ్రాజ్యాలనైనా ఆయన తీసేస్తాడనేటువంటిది మనం చూస్తాం. చూడండి, కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా అనేటువంటి మాట మనము చాలా సార్లు చూస్తాం. 200 సార్లు పైన చూస్తాం బైబిల్‌లో. ఆ మాట ఇంపార్టెంట్ మాట. 24వ అధ్యాయం 10వ వచనము ఏమనుంది? మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమ గల రాజు. పైన వర్ణిస్తాడనమాట. బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు
ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. ఏదైనా మాటలు ఉన్నాయి కదా! ఆ మాటల కాంటెక్స్ట్‌లో ఏమంటున్నాడు? రాజు ఎవరంట మన రాజు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. మనము ఈ మాట చాలా ఇంపార్టెంట్. మన రాజు, రాజులకు రాజు, ఆయన నిజమైన రాజు. ఆయన సామ్రాజ్యమే నిజమైన సామ్రాజ్యము. అసిరియా సామ్రాజ్యం కాదు. భూమి మీద ఇంకా, ఇంకా సామ్రాజ్యాలు లెగవబోతున్నాయి. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు భూమి మీదకి రాబోతున్నాయి. ఆ సామ్రాజ్యాలనన్నిటిని గూడా దేవుడు తీసేస్తాడు. ఆఖరికి ఆయన సామ్రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొని వస్తాడు. నహూము మనకి చెప్తుందేంటంటే, నహూము ఈ గ్రంథం రాస్తున్నప్పుడు, లేకపోతే ప్రకటిస్తున్నప్పుడు అసిరియా సామ్రాజ్యం చాలా పెద్దది. అమ్మో! అసలు ఈ సామ్రాజ్యాన్ని ఎవరైనా టచ్ చేస్తారా అనుకున్నారు. ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత నేను అనుకుంటాను 40 సంవత్సరాల లోపే మొత్తం ఏదైతే ప్రకటించాడో మొత్తం జరిగింది. అంటే ప్రకటిస్తున్నప్పుడు పెద్ద సామ్రాజ్యమే అది. ఎవరు టచ్ చేయలేరు అనుకున్న సామ్రాజ్యం అది. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా ఆయన నిజమైన రాజు. అంతేకాదు ఆయన బిడ్డలకు ఆయన ఆశ్రయదుర్గం. ఆయనకి శత్రువులు ఆయన మాట వినని వాళ్ళు ఆయన శత్రువులు గాని, ఈ రాజు మనకు నిజమైన ఆశ్రయ దుర్గము. 46వ కీర్తన 7వ వచనంలో ఈ మాట ఉంటుంది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. నిజంగా మనకు తోడుగా ఉన్నటువంటి వాడు, ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నటువంటి వాడు సైన్యములకు అధిపతి. 11వ వచనంలో కూడా అదే మాట అంటాడు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. నహూము గ్రంథము మనకు ఏం చెప్తుందంటే, నిజంగా నువ్వు ఏ రాజ్యానికి సంబంధించినోడివో డిసైడ్ చేసుకో నువ్వు. దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినోడివా? దేవుని యొక్క శత్రువుల రాజ్యానికి సంబంధించినోడు. దేవుని శత్రువుల్లో గనుక ఉంటే గనక దేవుడు తప్పకుండా వారిని నాశనము చేయబోతా ఉన్నాడు. సో, మనము ఈ బుక్‌ని బయట నుంచి చూసాం. ఈ బుక్ యొక్క ప్రాముఖ్యత ఏంటో మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేశాము. నహూము గ్రంథము మనకు దేవుడెవరో చెప్తుంది. నహూము గ్రంథము మనిషి యొక్క దుష్టత్వాన్ని మనకు అద్దంలో చూపిస్తుంది. అంతేకాదు నహూము గ్రంథము దేవుడుకు శత్రువులున్నారని అని చెప్తుంది. అంతేకాదు ఆ శత్రువులకు ఆయన తీర్పు తీర్చబోతున్నాడని చెప్తుంది. అంతేకాదు నహూము గ్రంథము తన ప్రజలకు ఓదార్పును గూడా తెలియజేస్తుంది. అంతేకాదు నిజమైన ఆరాధన వైపు మనల్ని నడిపిస్తుంది. ఆఖరిగా ఇది దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నటువంటి చాలా చక్కటి బుక్. మనము ఇంకొక మెసేజ్ ఉంది దీనికి ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ మెసేజ్ ఏంటంటే, ఈ అసిరియా సామ్రాజ్యానికి దేవుని బిడ్డలకు ఉన్న కనెక్షన్ పాయింట్స్ ఉన్నాయి గదా! అంటే ఎక్కడెక్కడ వాళ్ళ దగ్గరికొచ్చారు ఈళ్ళు. ఎక్కడెక్కడ వాళ్ళని బెదిరించారు వీళ్ళు. ఎక్కడెక్కడ వాళ్ళ సంపదని కొల్లగొట్టారు ఈళ్ళు. ఎక్కడెక్కడ వాళ్ళ జీవితాలను పాడు చేశారు ఈళ్ళు. ఆ ఇంటర్‌ఫేస్ పాయింట్స్ మనం చూస్తే, ఆ బరువంతా మన మీదకొస్తే అప్పుడు పుస్తకము చాలా బాగా అర్థమవుతది. నేను నెక్స్ట్ మెసేజ్‌లో అవి మీకు చూపించటానికి ప్రయత్నం చేస్తాను. చూపించిన తర్వాత మనము స్ట్రెయిట్ బుక్‌లోకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నేను బుక్ గురించి కొన్ని మాటలు చెప్పాలి. 3 అధ్యాయాలంటే ఏంటసలు? ఏ అధ్యాయంలో ఏముంది? ఈ ఔట్‌లైన్ లాంటివి గూడా నేను చెప్తాను. మేబీ అవి నెక్స్ట్ వీకే చెప్తాను. ఔట్‌లైను అదంతా చెప్పి, ఆ తర్వాత మెసేజ్‌కి, 4గో మెసేజ్‌కి నేను డైరెక్ట్ బుక్‌లోకి వెళ్ళటానికి, బుక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి, టెక్స్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి నేను ప్రయత్నము చేస్తాను. సో, నాకైతే ప్రత్యేకంగా అప్లికేషన్ సైడ్ పర్సనల్‌గా నేను ఈ బుక్కుని చాలా కాలం చదివాను. నాకు చాలా అర్థం కాలేదు. అంటే ఎందుకు ఇశ్రాయేలీయులు ఎంత చదివారు ఈ పుస్తకం అసలు? పాత నిబంధన వదిలేసింది, చర్చ్ ఎందుకు వదిలేసింది? ఈ ప్రత్యక్షతని, దేవుడి ప్రత్యక్షతని. చాలా కాలము నేను ఈ గ్రంథంతో కూర్చొని చదువుకున్న తర్వాత నాకు అర్థమైందేంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ మనకి. మనము దీన్ని విడిచిపెట్టేసాం. చర్చ్ దీన్ని విడిచిపెట్టేసింది. నా దేవుడెవరో నాకు చెప్తున్నటువంటి పుస్తకం. మనిషి హృదయం ఏంటో, మనిషి దుష్టత్వం ఏంటో చెప్తున్నటువంటి పుస్తకం. దేవుడు తీర్పు, దేవుని శత్రువుల గురించి మాట్లాడుతున్నటువంటి పుస్తకం. మీరు బైబిల్ మొత్తం నిజానికి సమ్మరీ అంతా ఉందన్నమాట ఈ పుస్తకంలో. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఎ బిగ్ టాపిక్ ఆఫ్ ది బైబిల్. దేవుని రాజ్యము గురించి ఎవ్రి బుక్ మాట్లాడుతది దేవుని రాజ్యం గురించి. ఈ పుస్తకం మాట్లాడుతుంది దేవుని రాజ్యం గురించి. అంతేకాదు నిజానికి దేవుడు అన్నీ గమనిస్తున్నాడని చెప్పేటువంటి పుస్తకం కూడా ఇది. ప్రతిదీ ఆయన గమనిస్తున్నాడు.
గ్లోబల్ లెవెల్‌లో గమనిస్తున్నాడు, రీజనల్ లెవెల్‌లో గమనిస్తున్నాడు, స్టేట్ లెవెల్‌లో గమనిస్తున్నాడు, సిటీ లెవెల్‌లో గమనిస్తున్నాడు. సో, ఆయన అన్ని ఏరియాస్‌ని జాగ్రత్తగా స్కాన్ చేస్తున్నాడు. ఆయన సంకల్పం ఆయన ముందుకు తీసుకుంటా వెళ్ళిపోతున్నాడు. సో, ఎంత ఆదరిస్తుందో చూడండి ఈ పుస్తకం వ్యక్తిగతంగా నన్ను. అదే విధంగా నిజంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల మీద గూడా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది యెహోవా వాక్కు. భూమి, ఆకాశము గతించొచ్చు గానీ, ఈ మాటలు గతించవు. మొత్తం ఎగ్జాక్ట్‌గా సున్నా కామాలతో సహా నెరవేరుతాయి. ఎందుకంటే, ఇది జీవము గల దేవుని వాక్యము. నహూము గ్రంథము జీవము గల దేవుని వాక్యము. నహూము ప్రవక్త మాత్రమే. మాటలు దేవునియి. పరిశుద్ధాత్ముడిచ్చినటువంటి మాటలు ఎగ్జాక్ట్‌గా జరుగుతాయి. అన్నీ జరుగుతాయి. అందుకే మనం అంత అటెంటివ్ కేర్ గూడా ఇస్తున్నాం టెక్స్ట్‌కి. ఓహ్! దేవుని మాటలు కాబట్టే జాగ్రత్తగా మనం చదివి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాము. సో, నెక్స్ట్ వీక్ మనము మళ్ళా తిరిగొద్దాం నహూము గ్రంథానికి. నహూము గ్రంథంలో అస్సీరీయులకు, ఇశ్రాయేలీయులకు మధ్య ఉన్నటువంటి రిలేషన్‌షిప్స్‌ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.